ఫ్యానుకి కిందున్న కాడైతే ఇరిగిపోయింది. అలా ఇసుకలో పెట్టి చాలా రోజులైతే వాడాము. ఇంకా ఆ ఇసుకని మొయ్యలేక మా అమ్మ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా ఒక కూలర్ అయితే కొనాలనుకొని ఇవాళ కోడూరుకెళ్ళి కూలర్ అయితే కొనుక్కొచ్చేసిందండి. కూలర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఈ అన్బాక్సింగ్ అనేది ఈ కూలర్ తేవడానికి మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉంది. ఫ్యాన్ అనేది ఇరిగిపోయిందని చెప్పాను కదా, అలా ఫ్యాన్ మోస్తూ అంటే మేము బయట ఉంటే బయట ఉండాలి, లేకపోతే లోపల ఉంటే లోపల ఉండాలి. మా బాబుకి ఇబ్బంది అవుతుందని కూలర్ అయితే తెచ్చారు. అలాగే కూలర్ తెచ్చారు కదా, చిన్నపిల్లల చేత అడుగులు వేయిస్తే చాలా బాగుంటుంది అనుకొని మా అమ్మ అయితే ఆ కూలర్ దగ్గర ఇట్లా మా బాబు దగ్గర అడుగులైతే వేయించింది. చిన్ని పాదాలు ఎంత బాగుందో, నాకైతే తల్లిగా చాలా ఆనందంగా అనిపించింది. చూడండి, ఏమీ తెలియని మా బాబు ఎలా చూస్తూ ఉన్నాడో. మా బాబు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.